ఈ వేసవి కాలంలో చల్లచల్లగా కూల్గా చిల్డ్గా తాగేయాలనుకుంటున్నారా? మరి రోజు మిల్క్ని తయారు చేస్తానో చూసేసేయండి మరి. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎండ ఎలా కాసేస్తుంది కదా. మరి ఈ ఎండకి చల్లచల్లగా ఏమన్నా తాగాలనుకుంటాం కదా. మరి అలాగే నేను కూడా అనుకుంటున్నాను. మరి చల్లచల్లగా ఈ ఎండప్పుడు చిల్డ్గా తాగేద్దాం. మరి ఏంటో కాదండి, రోజు మిల్క్ చేసి చూపిస్తాను. మరి చల్లచల్లగా అలా గొంతుకులు వేసుకున్నామంటే అలా దిగిపోతుంది అంతే. మరి అది ఎలాగో చేసేస్తాను, చూసేద్దరు కానీ. వచ్చేసాను మన కిచెన్లోకి. రోజ్ మిల్క్ ఫ్రెండ్స్, 1/2 లీటర్ మిల్క్ అనమాట. ఇది పాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి అనమాట. చాలా చల్లగా ఉన్నాయన్నమాట. కూలింగ్ చాలా ఎక్కువగా కూలింగ్ ఉంది. మనం పాలు తీసుకున్నాం. 2 టేబుల్ స్పూన్స్ పంచదార తీసుకుంటున్నాం అండి. మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు మనం కలిపేసుకుందాం. పాలల్లోనూ ఇలాగా పంచదారని కరిగే వరకు కలుపుకుందాం. పంచదార బాగా కరిగిపోయిందండి పాలల్లో. ఇది రోజ్ సిరప్. మనకి సూపర్ బజార్లలో లేదంటే స్పెన్సర్లో ఎక్కడన్నా దొరుకుతుంది అనమాట. రోజ్ సిరప్ అంటే అవైలబుల్గా ఉంటుంది. ఇది మనం 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని కలుపుకుందాం. ఈ రోజ్ సిరప్ని పాలల్లో ఇలా రోజ్ సిరప్ కలిపేసుకున్నామండి పాలల్లో బాగాను. ఇప్పుడు మనం వేసేసుకుందాం ఇందులో గ్లాసెస్లో. బాగా కలిసిపోయింది కదా రోజ్ సిరప్ పాలు. ఇది గ్లాసుల్లో వేసేసుకుంటున్నాం అండి. మనం ఇలా డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో కూల్గా చిల్డ్గా మరి తాగుతూ ఉంటుంది. మరి వేసేసుకున్నాం కదా గ్లాస్లో. ఇప్పుడు 2 గంటల ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలండి. బాగా నానుంటాయి అన్నమాట. నానున్నాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసుకుని మంచిగా కలుపుకుందామండి. మంచిగా కలుపుతాను. ఇలా కలిపేసుకున్నామండి చక్కగా సబ్జా గింజలని. ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం పైనుంచి ఇలా కలరింగ్ కోసం కొంచెం రోజ్ సిరప్ ఇలా పైనుంచి కొంచెం అండి. ఆల్రెడీ వేసుకున్నాం కదా, ఇగో ఇలా అంతే. గార్నిష్ కోసం ఇలా వేసుకుని పైనుంచి మనకి మంచి డెకరేషన్ కోసం గార్నిష్ కోసం రోజ్ పెటల్స్ అండి, గులాబీ రేకులు అనమాట. మీ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోండి. ఇదిగో ఇలా వేసేసుకోవడమే. మన రోజ్ మిల్క్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాగేయడమే కదా చల్లగా మరి కూల్గా. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. మన రోజ్ మిల్క్ చిల్డ్గా రెడీ అయిపోయింది. చల్లగా కూల్గా. ఇప్పుడు మరి తాగేసేయడమే కదా మిల్క్ అండి. చల్లగా కూల్గా. మరి ఈ సమ్మర్లో మరి చాలా చల్లగా తాగాలనుకుంటాం కదా మనం. ఇలా తాగినట్టయితే కనుక చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. తాగి చూపిస్తాను. మరి చాలా బాగుంటుందన్నమాట. మరి ఐస్ క్యూబ్స్తో పని లేదు. చాలా చల్లగా ఉన్నాయి పాలు. అబ్బా, ఏం చెప్పమంటారు, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అంత బాగుందండి. పర్ఫెక్ట్గా సెట్ అయింది. మరి సమ్మర్లో ఈవినింగ్ టైం అలా కూర్చొని తాగుతూ ఉంటే హ్యాపీగా గొంతులో దిగిపోతుంది కదండి. మరి తయారు చేసుకోండి ఈరోజు మీరు ఇప్పుడే. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.